ఈరోజు మనం ఆలోచన చేస్తే ఏదన్నా ఒక ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, ఒక నష్టం ఉందని తెలిసినప్పుడు, ఒక అపాయం ఉందని తెలిసినప్పుడు, ఒక అవమానం ఉందని తెలిసినప్పుడు, ఒక సమస్య ఉందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునేది ఏమిటి? ఈ వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు అని అంటే గమనించండి. మన కుటుంబాల్లో ఒక ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ఆ విషయాన్ని మన కుటుంబ పెద్దలకు తెలియపరచాలి. పిల్లలుగా ఉన్నటువంటి వారు, వయసులో తక్కువైనటువంటి వారు ఒక ప్రమాదం మన కుటుంబానికి ఉందని తెలిసినప్పుడు గమనించండి, ఒక నష్టము మన కుటుంబానికి ఉందని తెలిసినప్పుడు, ఒక ఇబ్బంది మన కుటుంబంలో జరగబోతా ఉంది అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని మరుగుపరచకూడదు, ఆ విషయాన్ని దాచిపెట్టుకోకూడదు. ఆ విషయాన్ని వెంటనే మన కుటుంబ పెద్దలకు విషయాన్ని తెలియపరచాలి. తల్లిదండ్రులు కావచ్చు, వారికి తెలియపరచాలి. ఇంకా కుటుంబంలో కొంతమంది పెద్దలుంటే వాళ్ళకి తెలియపరచాలి. ఇలాంటి ప్రమాదం జరగబోతూ ఉంది, ఇలాంటి నష్టం జరగబోతూ ఉంది అని మనకు తెలిసినప్పుడు వారికి చెప్పాల్సిన వారంగా ఉన్నాం. క్రీస్తునందు మనం చెప్పినప్పుడు ప్రమాదాల నుంచి తప్పించబడతాం, అపాయాల నుంచి తప్పించబడతాం, నష్టాల నుంచి తప్పించబడతాం, అవమానాల నుంచి తప్పించబడతాం. అలా తెలియపరిచినప్పుడు, లేక సంఘంలో ఒక సమస్య వచ్చినప్పుడు, సంఘములో ఒక ఇబ్బంది ఉందని తెలిసినప్పుడు, సంఘములో ఒక ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, సంఘములో ఒక అపాయం రాబోతూ ఉంది అని తెలిసినప్పుడు, ఒక నష్టం జరగబోతూ ఉంది అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని దైవజనులకు సంఘస్థులు చెప్పాలి, విషయాన్ని తెలియపరచాలి. అది బాధ్యత. క్రీస్తునందు